ఓజీ సినిమా టికెట్ ధరల విషయంలో పెద్ద వివాదం. అసలు ఏం జరిగింది? డివివి దానయ్య గారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టే ఈ పెద్ద వివాదానికి కారణమా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మేము చెప్పే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి ఓజీ సినిమా రీసెంట్గా రిలీజ్ అయ్యి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. అయితే రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ సినిమా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ వస్తుంది. అసలు ఈ వివాదం ఎలా మొదలైందంటే, తెలంగాణ ప్రభుత్వం ఓజీ సినిమా కోసం టికెట్లు పెంచుకోవడానికి జీవోని రిలీజ్ చేసింది. అయితే ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలియకపోవడం విచారించదగ్గ విషయం. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని సరైనది కాదంటూ ఒక వ్యక్తి బార్ల మల్లేష్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ప్రజలపైన అన్యాయంగా భారం మోపుతున్నారని, ప్రభుత్వానికి ఏం హక్కు ఉందని రేట్లు పెంచడానికని అతను హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇది విచారించిన అనంతరం హైకోర్టు కూడా బార్ల మల్లేష్ యాదవ్కి అనుకూలంగా స్పందించింది. వెంటనే తాత్కాలికంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోని నిలిపి, అందులోనే డివివి దానయ్య గారు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక వ్యంగ్యంగా పోస్ట్ పెట్టడం జరిగింది. అందులో ఏముందంటే, బార్ల మల్లేష్ గారు, మీరు నిజాంలో ఎక్కడికైనా వెళ్ళి సినిమాను చూడండి, మీకు 100 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, అలాగే ఫ్యాన్స్ యొక్క మంచి అనుభూతిని పొందండి అని ఒక వ్యంగ్యంగా పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది పెను దుమారంగా మారిందని చెప్పవచ్చు. దీనిపైన స్పందించిన బార్ల మల్లేష్ యాదవ్ గారు, నన్ను అవమానించడమే కాకుండా హైకోర్టు కూడా మీరు అవమానించారని కోర్టు ధిక్కరణ కేసు వేయడం జరిగింది. హైకోర్టు కూడా ఈ విషయంలో సీరియస్ అయింది. దీంతో అక్టోబర్ 9 వరకు కూడా ఎటువంటి రేట్లు పెంచుకోవడానికి వీల్లేదన్నట్టుగా కోర్టు తెలిపింది. ఇది ఎలా ఉందంటే పరిస్థితి, మూలిగే నక్కపైన తాటిగా పడినట్టయింది పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఈ రేట్ల విషయాల్లో తగు జాగ్రత్తలతో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అంతేకాదు, సామాన్యులు 1000 రూపాయలు పెట్టి వెళ్ళాలంటే వాళ్ళు ఒకటే ఆలోచన చేస్తారు. 1000 రూపాయలకి వారానికి ఖర్చులు అయ్యేటట్టు కూరగాయలు కానీ సరుకులు వస్తాయని ఆలోచన చేస్తారు. సో అప్పుడు థియేటర్కి ఎందుకు వెళ్తారండి? ఇక వాళ్ళు టార్గెట్ ఏముంటుంది తెలుసా? వారం పోతే 10 రోజులు పోతే ఏదైనా థర్డ్ పార్టీస్ వెబ్సైట్ లైక్ పైరసీ వీడియోస్, ఐబొమ్మ, ఇటువంటి దానిలో వస్తాయి కదా, అప్పుడు పురుసతగా చూసుకుందామని అనుకుంటారు. సో ప్రభుత్వము ఫోకస్ చేయాల్సింది ఇక్కడ కాదు, గ్రౌండ్ లెవెల్లో ఫోకస్ చేయాలి. అసలు పబ్లిక్ ఎందుకు చూస్తున్నా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఈ ఇండస్ట్రీకి పైరసీ లేని ఒక సమస్యని తీసిన వాళ్ళుగా అవుతారు. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.